ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ రైటర్ గోపి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు 100 సినిమాల వరకు వర్క్ చేశారు. మీరు ప్రముఖ డైరెక్టర్లతో వర్క్ చేశారు. ప్రముఖ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కానీ, లేదంటే వేటూరి సుందరమూర్తి. అలాగే ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనుకోండి. దాంతో కూడా మీరు వర్క్ చేశారు. అవునండి. ఫస్ట్ మేము ఏమనుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందండి. మన దేశానికి వచ్చిన పేరు మోడీ గారు కూడా ఆయన తుఫాన్ అని చెప్పారండి. పవన్ కాదు, గాలి కాదు, తుఫాన్ అని చెప్పి ఆయన పొగిడారు. ఆయన నిజంగా స్టాక్ మార్కెట్లు ఎన్ని పడిపోతున్నాయి అనుకున్న టైంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వడం అది దేశానికి మంచిది అయిందండి. అవునండి, కరెక్ట్. ఆయన ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినట్టుగా మరి ఇప్పుడు రాశారు కానీ డైలాగ్ చాలా బాగా కుదిరింది ఆయనకి. పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు చెప్పండి సార్ మాకు. మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అక్కడి నుంచి అసలు మీరు ఆ విషయాలు చెప్తే కొద్దిగా మా ప్రేక్షకులు ఆనందపడతారు. అది యాక్చువల్లీ ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఆ సినిమా వరకు వచ్చి అది పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అనమాట అండి. అది ఆ గీతార్ట్స్లో చేశారు. డైరెక్టర్ గారు వచ్చి ఈవి సత్యనారాయణ, ఫేమస్. దానికి యాక్చువల్లీ ఏంటంటే పోసాని కృష్ణమురళి మెయిన్ రైటర్, కథా రచయిత. తర్వాత సత్యానంద్ గారు వచ్చి సంభాషణ రచయిత. మేమేమో ఈవి గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకిద్దరు మాది ఫస్ట్ మూవీ. దాంట్లో రాసిన ఒక టెలిఫోన్ ట్రాక్ అనేది, ఆ టెలిఫోన్ ట్రాక్ కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తర్వాత అప్పు తీసుకుని వాడు తిప్పుతుంటారు కదా, అది ఫస్ట్ అక్కడి నుంచి చూసిన తర్వాత ఫుల్ ప్లెడ్జెడ్గానే రాయండియా మీరు ఇంకేక మీదట కామెడీ సీన్స్. దట్ ఈస్ ద లాస్ట్ ఫిల్మ్ కామెడీ రాయడం. అక్కడి నుంచి ఫుల్ ప్లెడ్జెడ్ డైలాగ్స్ అవన్నీ రాస్తాం. ఆ ప్రాసెస్లో చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పని ఒక ఆలోచనతో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సిట్టింగ్స్ అవి జరిగినాయండి. ఎక్కడంటే మద్రాస్ పామ్గ్రో హోటల్లో. ఓకే. హోటల్ పామ్గ్రో మెడ్రాస్లో, చెన్నైలో సిట్టింగ్స్ అవి జరిగినాయి. ఆ సిట్టింగ్స్లో జరగటం అప్పుడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూడడం. ఫస్ట్ ఫిల్మ్ లేతగా ఉండే మేము మాకు మ్యారేజెస్ ఏం లేదు, మేము కూడా కుర్రాళ్ళు. మేము చూసాం, బాగానే వచ్చేవారు, ఎలా చేయాలి. తర్వాత సత్యానంద్ గారు అని చెప్పని విశాఖపట్నంలో ఆయన దగ్గర కాదు కదండి, ఆయన మాటలు వచ్చి సత్యానంద్ గారు కాదు, ఈయన వచ్చి ఈ యాక్టింగ్ అవి ఇవి ఆయనకి ట్రైనింగ్ అది ఇచ్చి దాంతో అక్కడ ఫస్ట్ టైం. అలాగనే ఈవిడ నాగార్జున గారి సుప్రియ గారు కూడా దాంట్లో హీరోయిన్. అది ఆయన ఫస్ట్ ఫిల్మ్ అనమాట. సరే ఫస్ట్ ఫిల్మ్ అక్కడ జరిగిన తర్వాత కొంతకాలం మిగిలిన కొంత పార్ట్ ఏమో అక్కడ వైజాగ్లో షూట్ చేశారు. వైజాగ్ షూట్కి మేము వెళ్ళాలి. ఇక్కడ ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం, వస్తూ ఉండేవారు హోటల్కి. అప్పుడు చూడడం, అప్పుడు మాట్లాడడం, మామూలుగా మాట్లాడేవారు. సరే ఇప్పుడు మనకి ఆ యాక్సెస్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇప్పుడు మనకి యాక్సెస్ కష్టం అవుతుంది. కానీ ఆ కసి ఉంది, అప్పుడే ఉంది, మంచి కసి ఉండేదండి. అంటే సరే చెయ్యాలని ఒక ఇది. దాంతో అలాగ రావడం. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఈ రాజకీయంగా రావడం. మొన్న ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూసింది యాక్చువల్గా ఆయన యొక్క ఆ తపన అదంతా కూడా అది ప్రతివాడు ఫీల్ అయ్యిందేనండి. అక్కడ ఉన్న ప్రజల ఫీలింగే ఈయన ద్వారా బయటకు వచ్చింది. అందుకని ప్రజలు కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనలేము అలాగా, నిన్ను అదపోతాలు తొక్కుతాను అని ఎవరైనా కానీ మనకు చాలా భయంగా ఉంటుంది. ఇప్పుడు అంటే అక్కడ అంటే అప్పుడున్న ఆ స్టేట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆ ప్రజలు కూడా బయటికి అనలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు. అవునండి. సో వాళ్ళందరి తరఫున ఈయన ఎక్స్పోజ్ అవుతున్నాడు. నా ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఇతని ద్వారా బయటకు వస్తుందని ప్రతి ఒక్కడు ఫీల్ అయ్యాడు, కనెక్ట్ అయ్యారు. సో అందుకని మీకు 22 సీట్లు, తర్వాత ఆ ఎంపీ సీట్లు ఏవైతే పోటీ చేశారో మాసివ్ మెజారిటీ తోటి 100% స్ట్రైక్ తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. సో ఆయనకి మీ తరఫున మా కంగ్రాచులేషన్స్. మీ తరఫు ఇది కూడా మాకు ఒక అవకాశం కింద ఉపయోగించుకుని నేను కంగ్రాచులేషన్స్. ఆయన సినిమాలు చూస్తుంటే కూడా గొప్పగా ఉన్నాయండి. అది భీమ్లా నాయక్ కానీ, తర్వాత కొత్త సినిమాలు అన్నీ వచ్చినాయి కదండి. అవునండి, అవును. అప్పటికి అసలు మీరు మొట్టమొదటి సినిమాకి చాలా డిఫరెన్స్, చాలా మెచ్యూరిటీ. అంటే న్యాచురల్ కదండి. ఫస్ట్ సినిమాకి దాని తర్వాత అది అలవాటు అయ్యే కొద్ది ఫస్ట్ దానికి వేరండి. ఎవరైనా అది తప్పదు. అది రాను అలవాటు అయితే కెమెరా ముందుకు రావడం, కెమెరా ఎప్పుడైతే అలవాటు అయిందో అదంతా ఈజీగానే ఉంటుంది. కానీ అప్పటికి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఇప్పుడు అంటే క్యారవాన్ అని అటువంటివి ఉన్నాయి. అప్పుడేం లేదు. అప్పుడు షూటింగ్ గ్యాప్ లో కూర్చోవడం, చెట్టు కింద కూర్చోవడం, అందరూ చెట్టు కింద కూర్చోవడం, గొడుగు పెట్టుకోవడం, కూర్చోవడం. గొడుగు క్యారవాన్లు అవి ఇవి ఇప్పుడు ఏం లేదు, అసలు ఎక్కడా లేవు. ఆ భోజనాలు అందరితో పాటు ఉండే, అందరితో పాటే భోజనాలు అందరితో పాటు భోజనాలు చేసి
నేను మాట్లాడేవారంటే కొత్తగా ఆయన పాపం కొత్తగా ఉన్నట్టున్నారు. కొత్తగా ఉండేవారు. ఆ, అప్పుడు మాట్లాడేవారండి, ఉమ్. మామూలుగా మాట్లాడేవారు. అది సీన్ ఎలా చేసాం, ఇది ఎలా ఉంది, అంతేదా చిన్న సింపుల్గా మాట్లాడమే కానీ అవును చాలా షై ఫీల్ అవుతూ ఉండేవాడు ఆయన అప్పుడు. అవును ఆ టైంలో అవును ఫస్ట్ ఫిల్మ్ కదా, అవునండి. దాంతో అంటే కెమెరా ఇవన్నీ అంటే ఎంత యాక్టింగ్ వచ్చినా మాకేంటి చిరంజీవి ఈ పవన్ కళ్యాణ్ గారికి చేసాం ఉమ్, సార్, మీ తమ్ముడు గారికి చేశాను సార్ అని చిరంజీవి గారికి రాద్దామని ఒక అవును మాకేంటంటే ఇంకా పెద్ద ఇదిలో వెళ్ళాలని సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు. Yes. అంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన సినిమాకి ఏమైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, చేయొచ్చు. ఆయన మెప్పించాలి. మాకున్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సార్, ఇన్ని సినిమాలు రాసాం కానీ బట్ మేము చిరంజీవి గారితో మాత్రం చేయలేకపోయాం. ఒక్క మృగరాజు కథ ఆయన ఎదురుగుండా కూర్చుని మన వినిపించినప్పుడు మాత్రం మృగరాజు టైంలో మాత్రం ఇంటరాక్షన్ వచ్చింది, కానీ ఆ కథ గురించి దాని గురించి సిట్టింగ్స్ మాత్రం అదేనా ఒక సిట్టింగే చిరంజీవి గారితో చేసిన తర్వాత అదే దానికి ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలి, ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఎలా చేయాలి అని సత్యానంద్ గారితో గుణశేఖర్ గారు డైరెక్టర్, ఆ టైంలో చిరంజీవి గారి ఇంట్లోనే జరిగింది. అదైనా ఒక్కరోజును అది కూడా దట్టు ఆయనతో మేము డిస్కస్ చేయడం చిరంజీవి గారితో. అప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాం ఈయనతో చేయాలి సినిమా అని. కానీ విషయం ఏంటంటే మాకు ఇప్పటికే అవకాశం లేదు. తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అక్కడికి వెళ్ళి రాజకీయంగా. ఇక పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే ఆయన కొత్త అంటే సినిమాలు ఏవి బాగా నచ్చినాయి సార్? మీరు మొట్టమొదటి సినిమా చూసారు మీరు, ఆ తర్వాత బాగా నచ్చింది మీ హత్తుకుని అవును బాగా చేశాడు రా, డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ? ఆయన తర్వాత సుబ్బయ్య గారు గోకులంలో సీత ఒకటి చూస్తారు మీరు, అది యాక్చువల్ తమిళ నుంచి గోకులంలో సీత ఒకటి చాలా బాగుంటుంది చూడండి, చాలా. తర్వాత భీమనేని శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసింది సుస్వాగతం, ఐడియా ఉన్నది. అవును సుస్వాగతం చాలా బాగుంది. సుస్వాగతం అనేది ఎక్సలెంట్. అది దాంట్లో ఆయన యొక్క అప్పటికి ఆ సుస్వాగతం సినిమా అది థర్డ్ ఫిల్మ్ ఆర్ ఫోర్త్ ఫిల్మ్, అప్పటికి చాలా ఎంత మెచ్యూరిటీ వచ్చిందే అనిపించేలాగా కళ్ళ ముందు వచ్చిన ఆయన అప్పటికే మెచ్యూరిటీ వచ్చేసింది. చాలా బాగా చేశారు ఈయన, చాలా బాగుంది. ఆ సినిమా ప్రివ్యూ చూసాం, మెడ్రాస్లో చూసాం డైరెక్ట్ గారు మేము. అయితే మాకున్న అప్పటికున్న సినిమాలు ఆ దాంట్లో భీమనేని గారు అడిగినా మేము ఆ సుస్వాగతం సినిమాని మేము చేయలేకపోయాం, యాక్చువల్లీ చేయలేకపోయినా కూడా. బట్ ఆ సినిమా చూసిన తర్వాత మాత్రం అంటే చిన్న మామూలుగా సిట్టింగ్స్లో వాటిల్లో కూర్చొని డిస్కస్ చేసుకుని అది ఇలా చేసుకుంటే బెటర్, అలా చేసుకుంటే బెటర్ అనేది చిన్న మామూలు టాక్స్ తప్ప, ఆ చిన్న డిస్కషన్స్ తప్ప ఫుల్ ప్లెజ్డ్గా మేమైతే చేయలేదు. కానీ బట్ ఆ సినిమా చూసిన తర్వాత మాత్రం భలే చేసాడు రైన్ అనిపించింది. అత్తారింటికి దారి అది సినిమా అండి. అత్తారింటికి దారేది ఇప్పుడు మీకు వచ్చేసేటప్పటికి అది లైమ్ లైట్ లో ఆయనకున్న ఒక ఇమేజ్ వచ్చేసింది, గబ్బర్ సింగ్ అవన్నీ ఆ ఇమేజ్ లో చేసిన సినిమాలో ఆ కిక్ వేరండి. అది ఒక ఇమేజ్ లేనప్పుడు చేసిన దానికి ఒక ఇమేజ్, ఈ ఇమేజ్ అంతా ఆడియన్స్ ఇచ్చిందే, ఆడియన్స్ దగ్గర నుంచే కదండి. వాళ్ళ నీరాజనాలు పట్టే కొద్దీ ఇక్కడి నుంచి ఆ ప్రభ వేరు. అది ఈ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళని ఎలా కావాలి ఆడియన్స్ కి అనేది మోల్డ్ చేస్తారు కదా. అభిమానులు ఏం కోరుకున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతా. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని తర్వాత వస్తాయి అన్నమాట. ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత మీరు ఎంత ఊహించారని, ఇంత డిప్యూటీ సీఎం అవుతారని కానీ, అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పథకాలు 2,70,000 కోట్లు ఇచ్చేస్తామని అంటున్నారు. మీకు ఏమనిపించిందండి ఈ సినారీలో డిప్యూటీ సీఎం విషయంలో? ఆయన అవుతారని తెలుసండి మాకు, అంటే డెఫినెట్గా ఆయన నెగ్గుతారని తెలుసు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది అక్కడ ఉన్న ప్రజలతోటి, మేము టీవీలోనూ అక్కడ ఇక్కడ మమేకం, వాళ్ళతోటి మమేకం ఎప్పుడైతే ఏం లేదు సార్. నాయకుడు అనేవాడు, నేను నాయకుడిని కాదు, నేను కూడా సామాన్య మానవుడిని అని చెప్పి వాళ్ళతో ఎప్పుడైతే మమేకం అయిపోతాడో, అది కలిసిపోతారో, వాళ్ళ బాధను ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో 10 మందికి తెలిసేలాగా, అతను వాళ్ళ దేవుడైపోతాడండి. నాయకుడు అవడం దేవుడైపోతాడు. ఈయన దేవుడైపోయాడు ఇప్పుడు వాళ్ళ దృష్టిలో. నాకు తెలిసినంత వరకు జగన్ గారు ఈయన కనిపెట్టాడండి. ఏమనంటే ఈ మూల స్థానం ఎవడంటే పవన్ కళ్యాణ్, అందుకే ఆయన పెళ్ళాలని. అంటే యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉందండి, ప్రతివాడికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. పర్సనల్ లైఫ్ అనేది చాలా మందికి అనవసరం అండి. వాళ్ళు వింటారు, ఊరుకుంటారు. ఇప్పుడు ప్రతివాడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేసుకొని, ఇప్పుడు నేను ఎవడైనా రోడ్డు మీద పడిపోయాడు సార్, నేను పరిగెత్తుకుంటే వెళ్ళి వాడు చెయ్యొచ్చి లేపినప్పుడు వాడికి నేను ఆ టైంకి ఆ ట్రాఫిక్లోనూ వాటిలోనూ నన్ను ఏదైనా వెహికల్ గుద్దేస్తుందేమో అన్న భయంతో ఉన్నవాడికి నేను దేవుళ్ళే కనిపిస్తా. ఇప్పుడు నా వెనకాల నాకు ఎంతమంది ఇదైతే ఏంటి, నేను ఎవరితోటి ఇచ్చేసిన అప్పుడు నా పర్సనల్ లైఫ్ వాడికి అక్కర్లేదు. 1కి 10 సార్లు అదే పదే చెప్తే దట్ ఈస్ ఎవర్షన్ అనేది వస్తుంది కదా. అది ప్రజల్లో ఒక యావగింపు అంటారు కదా. అయితే ఏంటిట అనే ఇది వచ్చి అది ఆ
పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటారు చూసారా. ఉమ్, ఉమ్. అదే విషయంలో ఆయన విషయంలో అది జరిగింది. అదే అది వీళ్ళు ప్రతి ఓడును కాన్సన్ట్రేట్ చేసి ఏమన్నా ప్రాబ్లం ఇది ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడం వేరండి. రాజకీయంగా ఎదుర్కోవడం వేరు. అవును, పర్సనల్ ఇదిని తీసుకొచ్చి అతని మీద కొంగదీయాలనే ఇంకోటన్నా చేసే కూడా ఇంకా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అది న్యాచురల్ కదా. దత్తపుత్రుడు అని, ప్యాకేజీ స్టార్ అని అలా అనేసరికి ప్రజల్లో ఆయన మీద ఇంకా సింపతి పెరిగినట్టు నాకు అనిపిస్తుంది. డెఫినెట్ ఇప్పుడు అదే కదండి జరిగింది. సింపతి కన్నా ఇక్కడ ఒక ఇదేంటంటే సార్, ఆయన మీద సింపతి ఉందా సింపతి లేదన్నది పక్కన పెట్టండి. అంటే 2 చోట్ల ఓడిపోయాడు అదొకటి. అది సరే, ఇప్పుడు రాజకీయాల్లో గెలుపు ఓటమిలు అనేది కామనే సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటవుతుందంటే ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ మాట్లాడలేని ఒక సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళు. ఆ మాట్లాడలేని సిచ్యువేషన్లో ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో, ప్రజలు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో అది తన యొక్క పర్సనల్ బాధ కింద ఫీల్ అయ్యి ఏ రోజైతే అతను బౌన్స్ అయ్యాడో, ఇప్పుడు ప్రజలందరూ యాస్ మా రిప్రజెంటేటివ్ నువ్వేరా బాబు, ఎస్ మేము ఏదైతే ఫీల్ అవుతున్నామో అది నువ్వు ఇచ్చేయాలి, ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి చూడండి, ఎస్ ఈయన పంపిద్దాం, అసలు మన తరఫున మాట్లాడేవాడు ఈడే అని చెప్పనేసి ఈతనే మాట్లాడతారు, మన తరఫున మాట్లాడాలి, ఇతనే మాట్లాడాలి. మనం మాట్లాడలేంది. ఇప్పుడు మీరు ఒకడు బాధపడుతున్న ఒకడు ఉన్నాడండి, వాడు మాట్లాడలేకపోతున్నాడు, వాడి తరఫున ఒక మాట్లాడుతున్నా ఎస్ కరెక్ట్ అండి, ఆయన చెప్పేది కరెక్ట్ అండి అనగలరు తప్ప. ఇప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా ఓకే ఏంటి గాడిద గుడ్డ ఆయనకి ఎన్ని ఇదైతే ఏంటి ఇదేంటి అనేది ఇప్పుడు ప్రజలు రియాక్ట్ అయ్యారు. అప్పుడు ఆల్రెడీ సగం పిక్చర్ క్లియర్, గణేషుడికి ఇది వచ్చేస్తారు. ఇప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పిఠాపురం ఆఖరి సభ పెట్టుకుని ఆ వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానన్నారండి. మరి ఆయన ఏ నోడుతున్నారు కానీ అంటే ఒకటి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి రకరకాలుగా ఉంటారండి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని ఇష్యూస్లో ఏమైందంటే కొన్ని చేస్తానని కొన్ని చేయలేకపోవచ్చు, కొన్ని ఇప్పుడు చేస్తానని చేయలేకపోయినవన్నీ ఇప్పుడు వస్తున్నాయి డిస్కషన్స్ కదా, ఇప్పుడు వస్తాయి డిస్కషన్స్ అన్నీ వస్తాయి. సో అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు వంగా గీత అనే ఆవిడ్ని డిప్యూటీ సీఎం చేసినా ఇంకోటి చేసినా కూడా ఆవిడ ఎంతవరకు మాట్లాడగలుగుతుంది ఆవిడ అసెంబ్లీలో అనేది తెలియదు కదా. ఈయనైతే గన్షాట్కి ఇప్పుడు అంటే విభేదించి మాట్లాడడం వేరు, ఫేవర్గా ఉండి మాట్లాడడం వేరు. విభేదించి మాట్లాడినప్పుడే అసలు నిజాలు మాట్లాడగలరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటుతో ఆ పిఠాపురం డిప్యూటీ సీఎం అంటే నిజంగానే ఈ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారండి. అంటే మళ్ళీ మీరు అన్నట్టు అదే బొమ్మ డిప్యూటీ సీఎం కదండి, పవర్ఫుల్ డిప్యూటీ సీఎం. ఇంతకుముందు ఉన్నారు కదా డిప్యూటీ సీఎంస్ చాలా మందిని. అవును, 5 పెట్టారు. 5 వాళ్ళు పేర్లు ఎవరు తెలియదు, ఎవరికి తెలియదండి పెద్దగా. ఆ పిఠాపురం ప్రజల కోరిక నెరవేరిందండి. వాళ్ళు విజ్ఞప్తి చూపించారు నిజంగా. అసలు పిఠాపురం ప్రజలది వాళ్ళు కరెక్ట్గా విజ్ఞప్తి చూపించారండి. అప్పుడు విశేషాలను జ్ఞాపకం ఉన్నాయి సార్. అంటే పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవారు, ఎలాగా మీతో బిహేవ్ చేసి ఆయన విశేషాలను జ్ఞాపకం ఉన్నాయి అప్పుడేమన్నా? ఆయన చాలా కామ్గా ఉండేవారండి. ఆయన వచ్చా గోడకి నుంచునేవారు అంతే. ఆయన డైరెక్టర్ మేము అందరం కూర్చొని మేము మాట్లాడుకుంటుంటే అది వినేవారు ఆయన. అవును, ఈవి సత్యనారాయణ గారు అప్పటికే పేరు ఉంది, అప్పుడు పెద్ద డైరెక్టర్. ఆయనతోటి ఇంట్రడ్యూస్ చేయించాలనేది ఆలోచన వాళ్ళది, అరవింద్ గారిది చిరంజీవి గారిది. సో అలాగే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నాకైతే నచ్చిందండి ఆ సినిమా, చాలా బాగుంటుందండి సినిమా. హాస్యం అది బాగుంటుంది, దాంట్లో కామెడీ కూడా ఫుల్ కామెడీ అంతా రాశా నేను రమేష్ కూర్చున్నప్పుడు చేసాం. అయితే తర్వాత ఏమైందంటే దాంట్లో కొన్ని ఒక కులాల పరంగా కొంత మతాలు దాంతో ఏంటంటే కొంత నేను తణుకులో అప్పుడు అడ్వకేట్ కింద ప్రాక్టీస్ చేస్తూ చేసిన సినిమా అనమాట అది. అప్పుడు తణుకు బార్ అసోసియేషన్లో మా సీనియర్ రాబర్ట్ గోపి గారు మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసామండి, మీరు ఇలా రాయకుండా ఉండాల్సింది ఆ కులాల గురించి వాటి గురించి అంటే, అప్పుడు డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఇది చెప్దామని వచ్చాం, ఎవరో వచ్చారు ఆయనతో మాట్లాడారు, డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు సార్ బయట వెయిటింగ్. సరే లోపల రా ఇగో మనం ఓ పని చేయాలా ఈసారి నుంచి, ఇగో ఈ క్యాస్ట్ గురించి వీటి గురించి రాయకూడదు సినిమా ఆయనే అన్నారు. నేను షాకు. ఇవి అది కాదు సార్, నేను అది మాట్లాడడానికి వచ్చాను, ఆ కులాలు ఈ అవయవ లోపాలు. అప్పుడు మేము డెసిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కులాల గురించి కామెడీ, మతాల గురించి తర్వాత ఈ అంగవైకల్యాన్ని గురించి రాయకూడదు అని డిసైడ్ అయ్యాం. ఈ రోజు దాకా మళ్ళీ మేము రాయలేదు. అదే హాస్యంగా పెట్టారు. నత్తి ఉందనుకోండి, నత్తి ఒక హాస్యంగా సృష్టించడం. జంజాల్ గారి దగ్గర నుంచి అదే ఏంటంటే అది వేరు. అది ఎందుకంటే అది ఆర్టిస్ట్ని చూస్తేనే సగం వచ్చేది. అవునండి, ఐడియా వచ్చేది. ఆర్టిస్ట్ని చూస్తేనే సగం నవ్వు వచ్చేది.
వాడు పెర్ఫార్మెన్స్ చేసే కొద్దీ బాగా ఎంజాయ్ చేసేవారు జనం కూడా. అవునండి. అది అప్పుడు అంత పెద్ద ఇదిగా అనిపించలేదు. కథా రచయిత కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చిందండి. దాసరి నారాయణరావు గారు కథ, మాటలు, పాటలు ఎన్ని రాసేవారు. అవునండి, అవును. అది ఎలా సాధ్యమైంది సార్ దాసరి నారాయణ గారి విషయంలో? అంటే ఆయన బేసిక్గా ఆయన రైటర్ అండి. ఆయన రైటర్ డైరెక్టర్ అయినా. ఇప్పుడు అలాగే ఉన్నప్పుడు ఏంటంటే రైటర్ డైరెక్టర్స్ భాగ్యరాజ, దాసరి గారు, త్రివిక్రమ్ కూడా ఆయన కూడా ఫస్ట్ రైటర్ డైరెక్టర్. హరీష్ శంకర్ వీళ్ళందరూ ఏంటంటే రైటర్ డైరెక్టర్స్. వాళ్ళకి అది ఈజీ అనండి ఇప్పుడు, ఎందుకంటే కథ అనేది వాళ్ళ బ్రెయిన్లోనే పుడుతుంది.